ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఈ ఒక్కటి తప్ప నువ్వు కోల్పోయినవన్నీ ఇస్తాను. నీ సాయి తండ్రి చెప్పే మాటల్లో సత్యాన్ని గ్రహించి వెంటనే తెలుసుకోమని చెప్పి బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తల్లి, నువ్వు నీ జీవితంలో ఇప్పటి వరకు ఏవేవైతే కోల్పోయావో వాటి గురించి చాలా బాధపడుతూ ఉన్నావు కదమ్మా. సహజంగా ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఏదో ఒకటి అంటే బంధాన్ని కానీ వస్తువుని కానీ ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు. తప్పకుండా కోల్పోతున్న వారు చాలామంది ఉంటారు. అయితే ఒక బంధం శాశ్వతంగా మీ దగ్గరికి చేరుకోలేనంత దూరానికి వెళ్ళిపోతే మాత్రం ఆ బంధం మళ్ళీ తిరిగి ఇవ్వలేనమ్మా. అలాగే ఏదైనా కానీ మీకు అర్హత లేనటువంటి ఒక వస్తువును పోగొట్టుకున్నా సరే ఆ వస్తువును కూడా నీకు తిరిగి ఇవ్వలేను. కాబట్టి ఏదైనా కానీ నీ రాతలో లేనిది కనుక నీకు ఇవ్వాలని నువ్వు కోరుకున్నట్లయితే అది ఎంతవరకు నీకు ప్రాప్తిస్తుందో నిన్ను చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం అవుతుందమ్మా. కొన్నిసార్లు నీ అదృష్టం బాగుండి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా అడగగానే సరే ఏదైనా సంతృప్తిని ఇస్తుంది. ఒకసారి మీరు అనుకోవచ్చు, బాబా అంటే బాబాగారు నా విషయంలో కాస్త ఆలస్యం చేస్తున్నారు. నేను అడిగిన దాన్ని ఎన్నో రెట్లు అంటే ఎన్ని పూజలు చేసినా కానీ ఎంత వేడుకున్నా కానీ నా బాబా నాకు అడిగింది ఇవ్వలేకపోతున్నారు. అసలు నేను ఇంతవరకు బాబాని ఎంతగానో నమ్ముకున్నాను, ఎంతగానో ఆయనపై నమ్మకాన్ని ఉంచాను. అయినప్పటికీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు, ఏ కోరిక నెరవడం లేదు, ఏ సమస్య కూడా ఒక కొలిక్కి రావడం లేదని అనుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తానమ్మా, నీ రాతలో లేనిది కూడా కొన్నిసార్లు ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు తల్లి. ఎప్పుడో తెలుసా, నువ్వు నిజంగా ఒక మార్గంలో మంచి మార్గంలో నడుచుకొని ఏదైనా కానీ దేనికైనా సరే న్యాయంగా కాకుండా మీ వంతు మీరు కష్టపడి సంపాదించింది ఏదైనా సరే మీరు పొందాలి అనుకున్నప్పుడు అది ఆలస్యం అయినప్పటికీ కూడా రాతలో లేనప్పుడు భగవంతుడు మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. అలానే ప్రతిదీ కూడా మీకు రావాలని లేదు కదా, ఇప్పుడు నీకు ఇవ్వలేదని అనుకుంటున్నావు కదా, అదేంటో తెలుసా? ఒక సమయానికి నువ్వు ఒక పని కానీ ఒక బంధాన్ని కానీ ఉన్నప్పుడే ఏదో ఒకటి జాగ్రత్త చేసుకోవాలి. మన పెద్దలు అంటారు కదా. కాబట్టి నీకు ఏదో ఒకటి ప్రాప్తించింది అంటే నువ్వు దానిని జాగ్రత్తగా చేసుకోవాలి. అది ధనమైనా, వస్తువైనా, బంధమైనా, సమయమైనా ఏదైనా సరే నీకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకోవాలమ్మా. విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి బంధాన్ని కూడా నువ్వు తెంచుకోకూడదు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువును జాగ్రత్త పరుచుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ఏదైనా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు దాని విలువ నువ్వు తెలుసుకోవాలి. అంటే తప్పకుండా దాని గురించి నువ్వు పూర్తిగా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏదైనా సరే నీ దగ్గర ఉన్నంత వరకే దానికి విలువ ఉంటుంది. ఒక్కసారి చేజార్చుకుంటే చాలా అంటే చాలా ఎన్ని జన్మలు ఎత్తినా సరే తిరిగి కలిసి రాదు. నువ్వు ఇప్పుడు కోల్పోయిన బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, దానం కావచ్చు, ధనం కావచ్చు, సమయం కావచ్చు, ఏదైనా కానీ తిరిగి మరలా తప్పకుండా నేను ఇవ్వలేను. కాబట్టి నువ్వు చేసేటటువంటి పని సరైనటువంటి సమయంలో చేయి. అలాగే నువ్వు ఎంచుకున్న మార్గాన్ని సరైన మార్గంగా ఉండేందుకు నీకు నువ్వే ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ మంచి మార్గంలో నడువు. అంటే కొంతమంది కొన్ని సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే అన్యాయం అయినా పర్వాలేదు, అక్రమం అయినా పర్వాలేదు, ఒకరు బాధపడినా పర్వాలేదు, మనం బాగుంటే చాలు, అలానే మనకి ఏదైనా కానీ ధనం వస్తే చాలు, మనం కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు, మేము బాగుంటే చాలని అనవసరంగా ఏవేవో పిచ్చి ఆలోచనలు చేసి మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలో ప్రవేశించడం కూడా నిశ్చయించుకుంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అలా చేయవద్దు. నీ కష్టం నువ్వు ఏ విధంగా జయించావో అనేది నీకు ముఖ్యం. కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకొని దాని గురించి నువ్వు ఏమీ అనుకోవద్దు. నీకు కష్టం కానీ కన్నీళ్ళు కానీ ఏవైనా సరే ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నాక నువ్వేమీ కూడా అన్యాయంగా ఉండిపోవు. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకు దక్కవలసింది ఆ భగవంతుడు ఇస్తాడు.
ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఇంకా ఎన్ని రోజులు బాబా నాకు ఈ కష్టాలు, కన్నీళ్ళు, నేను నిన్నే నమ్ముకొని ఉన్నానని చెప్పి బాధపడినా కూడా నువ్వు కోల్పోయినటువంటి బంధాన్ని నేను తెచ్చి ఇవ్వాలి అంటే నువ్వు బంధం ఉన్నన్ని రోజులే చాలా జాగ్రత్తగా, బలంగా మనసు పెట్టి నీ బంధాన్ని నిలుపుకోవాల్సి ఉంటుంది. నువ్వు కోల్పోయినటువంటి బంధాన్ని, నీకు దూరమైనటువంటి బంధాన్ని నేను తిరిగి దగ్గర చేయబోతున్నాను. కానీ ఆ సమయానికన్నా ముందు నువ్వు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. అహర్నిశలు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో సాధించాలి అనుకుంటున్నావో దానికోసం అహర్నిశలు కష్టపడుతూ నీ సమయాన్ని నువ్వు ప్రతికూలంగా మార్చుకుంటూ నీతిగా, నిజాయితీగా నువ్వు నడుచుకున్నప్పుడే నీకు ఇవన్నీ దక్కుతాయి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని కోరికలు కోరినా కూడా ఈ బాబా నీకు ఇవ్వాల్సిన సమయంలో మాత్రమే ఇస్తాడు. దేని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించవద్దు. సమయాన్ని మించింది ఏదీ లేదు. అటువంటి సమయాన్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే నీవు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. ఈ బాబా మీద నమ్మకం ఉంచావు కదా, ఆ నమ్మకాన్ని అస్సలు నువ్వు వదులుకోవద్దు. నువ్వు కోల్పోయిన ధనాన్ని అన్యాయంగా, అక్రమంగా నీ దగ్గర నుండి లాక్కున్న వారి దగ్గర నుండి ఆ ధనాన్ని నీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. కానీ నువ్వు ఉపయోగించుకోవాల్సింది అంతకన్నా విలువైనది ఉంది, అదే సమయం. నువ్వు సమయాన్ని ఒకసారి చేజార్చుకుంటే తిరిగి పొందలేవు. అలాగే ఇప్పుడు బంధం విషయంలో చాలా బాధపడుతున్నావు కదా, నువ్వు ఆ బంధం నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఎంత పొరపాటు చేశావో అది గ్రహించి ఇకనైనా అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకో. ఎందుకంటే ఒక్కసారి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నిలుపుకోలేదు అంటే దూరమైన తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ తిరిగి వారి నమ్మకం, ప్రేమ, ఆప్యాయత నువ్వు పొందాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. నిన్ను నువ్వుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ మనం చెప్పే మాటల్లో, చేతల్లో ఉంటుంది. ఆ ప్రేమని మనం చూయించలేని రోజు బంధం విషయంలో ఓడిపోయినట్టే. కాబట్టి నీలో ఉన్నటువంటి ప్రేమని ఎదుటి వారికి స్పష్టంగా తెలియచేయి. నువ్వు నిజాయితీగా ఉన్నన్ని రోజులు ఎవరి కోసం బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇన్ని రోజులు బాధపడింది చాలు. ఇక మీదట నా తల్లివైన నువ్వు అస్సలు బాధపడడానికి వీలు లేదు. నీకు దక్కాల్సినవన్నీ కూడా నేను చేరవేరుస్తాను. కానీ దానికన్నా ముందు నువ్వు ఇంతకు ముందు చెప్పినట్టుగానే సమయాన్ని కానీ, నీ బాధలన్నిటినీ కూడా పక్కన పెట్టి నీ సమయాన్ని నువ్వు ఉపయోగించుకొని ముందడుగు వేయి. సమయాన్ని నువ్వు ఉపయోగించినంత కాలం, అంటే నువ్వు అస్సలు వ్యర్థం చేయకుండా నీ పని కోసం కష్టపడుతూ ఆహర్నిశలు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కష్టపడినప్పుడు నీకు నువ్వుగానే కొత్తగా కనిపిస్తావు. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో వాటన్నిటినీ కూడా పొందగలుగుతావు. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడం, సమయాన్ని అసలు వృధా చేయకపోవడం. డబ్బు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో, ఎప్పుడైతే నువ్వు నీతిగా, నిజాయితీగా ఒక మాట మీద నిలబడతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ దగ్గరికి డబ్బు అనేది వచ్చి చేరుతుంది. బంధం విషయంలో నువ్వు అస్సలు కంగారు పడకు. నీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. కానీ దానికి కొంచెం సమయం ఉంది. ఆ సమయం లోపుగా నువ్వు నేను చెప్పినట్టుగా నడుచుకో. ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు కదా అని చెప్పి బాబా గారు స్వయంగా అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి మీ అనుభవాలను, అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.